మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ ఉపవాస ప్రార్థనలో ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా జరుగుతున్న ఉపవాస ప్రార్థన ఇది. ఈ ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలోని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పూట ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఈ దినాన మనకు వచ్చిన వాగ్దానం ఉంది కదా. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాటను నేను చదువుతున్నాను, అందరూ చూడండి. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు కార్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. గట్టిగా ఆమె చెప్పండి. చివరిగా ఈ మాట మనం చదువుతున్న మాట ఏ మాట అంటే, నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. గట్టిగా ఆమె చెప్పండి. మరలా ఈ మాట నేను చెప్తాను, అందరు నాతో చెప్పండి. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఈ మాట విన్నారు కదా. మీతో చెప్పుకోండి, ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి మనవి నా దేవుడు అంగీకరించునుగాక. మీరు చేసే ప్రతి ప్రార్థన నా దేవుడు ఆలకించునుగాక. ఈరోజు పక్క వార్త చెప్పండి, నీవు చేసే ప్రతి ప్రార్థన నా దేవుడు వింటాడని చెప్పండి. గట్టిగా చెప్పండి, పర్వాలేదు. నువ్వు చేస్తూ కూడా ప్రార్థన ఆలకిస్తాడా అని అనకండి. నీవు చేసే ప్రతి ప్రార్థన నా దేవుడు ఆలకించబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ దినాన మనకి ఇచ్చిన వాగ్దానం, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు ఏ మనవి చేస్తావో చెయ్యి. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఏ మనవి చేస్తారో, ఏ ప్రార్థన చేస్తారో, ఏ విజ్ఞాపన చేస్తారో, ఏ మొర్ర పెడతారో, ఏ విధంగా రోధిస్తారో రోధించండి. ఇంతకీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుని సందులో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుని సందులో కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. దేవుని సందులో తన వస్త్రాలు చింపుకోవడం మొదలుపెట్టాడు. గోనె పట్ట కట్టుకోవడం మొదలుపెట్టాడు. ధూళి పోసుకోవడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి అంటే యోషియా అనే వ్యక్తి. ఇంతకీ ఎవరు? ఇతని తాత ఎవరు, ఇతని తండ్రి ఎవరు అని కొంచెం మనం పరిశీలన చేసుకుంటే అధ్యాయాలు ముందుకు వెళ్తే, హిజ్కియా వీరి ముత్తాత. హిజ్కియా మన కుమారుడు మనషే కుమారుడు ఆమోను. ఈ ఆమోను కుమారుడు యోషియా. ఈ యోషియా ఇంతకీ దేనికి దేవుని సందులో ప్రార్థిస్తున్నాడు? అసలు అతను చేసే ప్రార్థన దేని కొరకు అని ఒకసారి ఆలోచిస్తే, పిల్లలు లేరని, కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, లేకపోతే పెళ్ళి అవ్వలేదని, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోలేదని, లేకపోతే ఏదో ఒక సమస్య వచ్చిందని, ఎవరో ఏదో ఒక నింద వేశారని, ఏదో ఒక అవమానం జరిగిందని, దీనికోసం అతను ప్రార్థన చేయట్లా. వినండి, అందరు వినండి. అతను చేసే ప్రార్థన దేనికోసం అంటే, కష్టం వచ్చిందని ప్రార్థన చేయట్లా. అతను చేసే ప్రార్థన దేనికంటే, నాకేదో అవమానం వచ్చింది కనుక నేను దేవుని సందులో ఏడవాలి, నన్ను ఎవరేదో అన్నారు కనుక నేను దేవుని సందులో ఏడవాలి, లేదా నాకేదో సమస్య వచ్చింది, నేను తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది కనుక దేవుని సందులో నేను బాధపడాలి అని బాధపడట్లా. ఇందుకే అతనికి అసలు ఏ సమస్య లేదు. కానీ అతనికి ఉన్నటువంటి సమస్యల్లో ఏంటంటే, అతనికి ఉన్నటువంటి పరిస్థితి అంతా ఏంటంటే, అక్కడ 19వ వచనం ప్రారంభం నుంచి చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. అక్కడ ఈ మాటలన్నీ మనం వింటుంటే ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా. ఒక మనిషి చెప్పట్లేదండి ఈ స్థలం ఇలా జరుగుతుందని. దేవుడని యెహోవా చెప్తున్నాడు. ఇదిగో ఈ ప్రాంతం, ఈ ప్రజలు, ఈ కుటుంబాలు, ఇదిగో వాడు చేసినటువంటి పరిస్థితులను బట్టి ఇలా జరుగుతుంది అని వినపడగానే వెంటనే ఇతను ఏం చేశాడో తెలుసా, తన బట్టలు చింపుకున్నాడండి. ఆ రోజుల్లో ఏం చేశాడో తెలుసా, వారు వేసుకున్న రాజవస్త్రాలైనా తీసి పక్కన పడేసి, ఇప్పుడు మనం అక్కడ కాళ్ళు తుడుచుకుంటున్నాం, పట్ట, గోనె పట్ట, ఆ గోనె పట్టాన్ని ధరించుకొని వాళ్ళు దేవుని సందులో రోధించడం మొదలుపెట్టేవాళ్ళు. ఈ రోజున మనము ఆ గోనె పట్ట కట్టుకొని, నేను గోనె పట్ట వేసుకున్నాను ప్రార్థన చేస్తున్నాను చెప్పవసరంలా.
మన హృదయమే విరిగి నలిగిన హృదయంగా మార్చబడితే అది దేవుని సన్నిధిలో గోను పట్ట కట్టుకున్నట్టుగా. ఆమె చెప్పండి, మనం దేవుని సన్నిధిలో ఎంతవరకు ప్రార్థనలు చేశామా? ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తాం, దేని కోసం ప్రార్థన చేస్తాం అన్న దానికంటే కూడా మనమందరం కూడా ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక హృదయముతో దేవుని సన్నిధిలో మనందరం ఒక కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తాం. చూసారా? దాని ద్వారా నా ప్రభువు ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు సఫలపరచునుగాక. మన పెదవుల నుంచి వచ్చిన ప్రతి ఒక్క ప్రార్థన నా ప్రభువు మానక ఆలకించి అంగీకరించునుగాక. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరు కూడా విశ్వాసంతో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. నేను ప్రార్థన చేయగా నాదే ప్రభు నా మనవిని ఆలకిస్తాడు. ఆమె చెప్పండి. ఆ మాట మరొకసారి చదవండి. ఆ 19వ వచనంలో ఏమనగా, ఇవన్నీ జరుగుతాయని నేను చెప్పిన మాటను నీవు ఆలకించి, ఈ మనస్సు మనకు కావాలండి. గట్టిగా ఆమె చెప్పండి. దేవుడు ఒక మాటను మనకు తెలియజేసినప్పుడు, దేవుడు ఒక జరగబోయే కీడును మనకు తెలియజేసినప్పుడు, దేవుడు జరగబోతున్న నష్టాన్ని మనకు చూపించినప్పుడు, మన ప్రాంత ప్రజలు ఒకవేళ అంధకారంలో ఉన్నారనో, నష్టంలో ఉన్నారనో, రోగంలో ఉన్నారనో, బలహీనతలో ఉన్నారనో, కష్టంలో ఉన్నారనో, కరువులో ఉన్నారనో మనకు దేవుడు తెలియజేసినప్పుడు, నాకెందుకులే, నా కుటుంబం బాగుందిగా, నాకెందుకులే, నా బిడ్డలు బాగున్నారుగా, నాకెందుకులే, నా సంపాదన బాగుందిగా, నాకెందుకులే, ఎవరేమైపోతే నాకెందుకు, నేను నా కుటుంబం చక్కగా ఉంటే చాలు అని అనుకుంటాం. చూసారా? ఈ యోషియా అలా లేడు. దేశం పాడైపోతుందని వార్త వినబడగానే, దేశంలో ప్రజలందరూ దూషణాస్పదంగా మార్చబడతారని వార్త వినబడగానే వెంటనే తను చేసుకున్నటువంటి ఒక గొప్ప కార్యమని తెలుసా? తన హృదయాన్ని ఏం చేసుకున్నాడంట? మెత్తని మనస్సు కలిగి ఆయన సన్నిధిలో ఏం ధరించాడండి? దీనత్వాన్ని ధరించుకొని, అతనుకున్నటువంటి వేసుకున్న వస్త్రాలన్నింటినీ చింపుకొని, ఆ ప్రభువే చెప్తున్నాడండి, ఇదిగో నీవు దీనత్వం కలిగి ఉన్నావు, దీనత్వాన్ని ధరించుకున్నావు, మెత్తని మనస్సు కలిగి ఉన్నావు, ఇదిగో నీ వస్త్రాలు చింపుకున్నావు, నీ హృదయాన్ని చింపుకున్నావు, నా సన్నిధిలో నీవు కార్చిన కన్నీళ్ళు ఉన్నాయి గనక ఏమంటున్నాడు ఆయన? అలా నీవు ప్రార్థన చేసావు గనక నీవు చేయు మనవిని నేను ఒక్క క్షణం మనం ఆగి ఆలోచన చేసినట్లయితే, ఎవరికి వారము దేవుని సన్నిధిలో ఉన్న మనం, దేవుడు మనకు చేసినటువంటి మేలులు, దేవుడు మనకు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, దేవుడు మన ఎడల చేసినటువంటి ఉన్నతమైన ప్రణాళికలు అన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, కానీ ఒక్క క్షణం మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధిలో మనము మెత్తని మనసు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ఆయన పాదాలు పట్టుకున్నప్పుడంట రాతి హృదయంగా మనం ఉంటే ఏ కార్యాన్ని మనం చూడలేం. రాతి హృదయం మీరు ఒకవేళ బోర్ అనుకున్నారనుకోండి, దానిలోకి పైపు దించేటప్పుడు ఎలా ఉండాలి? నేల మెత్తగా కాకుండా రాళ్ళు తగిలి అనుకోండి, ఆ వేసే వ్యక్తి ఏమంటాడు? రాళ్ళు అనేయండి నీళ్లు పారవు, రాళ్ళు అనేయండి మిషన్ తగ్గట్లేదు, రాళ్ళు అనేయండి పైపు కిందకి దిగట్లేదు. ఈ రోజున రాయి హృదయంగా, రాతి హృదయంగా మన హృదయం ఉంటే మనం ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు గార్చినా, ఎంత మొర్ర పెట్టినా ఆ మొర్ర దేవుడి సన్నిధికి చేరట్లా. అందుకే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే మెత్తని హృదయం కలిగిన వారిగా మనం ఉండాలి. మనం ధరించాల్సిన ఉంటుందంట. ఏం ధరించాలి? దీనత్వం ధరించాలి. ఆ విధంగా దీనత్వం మనం ధరిస్తే, మెత్తని హృదయం మనం కలిగి ఉంటే, మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన సన్నిధిలో మనం కార్చిన కన్నీరు, అక్కడ ఆ మాట మళ్ళా చదవండి, అక్కడి నుంచి మెత్తని హృదయం దగ్గర నుంచి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని నీవు దీనత్వము ధరించి నీ బట్టలను చింపుకొని. విన్నారా? ఈ మాట విన్నారా? ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడండి, యెహోవా నా సన్నిధిని ఏం కార్చావు? ఈ రోజున ఆ మాట నేను చెప్పనవసరంలా. ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఎంతమంది ప్రార్థనలో కన్నీరు గార్చారో వారందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. కన్నీరు గార్చిన వారితో, ప్రార్థన చేసిన వారితో, రోధించిన వారితో, మొర్రపెట్టిన వారితో, అంగలార్చిన వారితో, విజ్ఞాపన చేసిన వారితో, ఆయన సన్నిధిలో మొర్రపెట్టిన వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ మీరు దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు వృధా కాదు ఆమె చెప్పండి. మీరు చేసిన ప్రార్థన వృధా కాదు ఆమె చెప్పండి. మీరు పెట్టిన మొర్ర వృధా కాదు ఆమె చెప్పండి. ఈ మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలోని దేవుడు మీతో మాట్లాడతాడు, మీ కన్నీరు వృధా కాదని ఆమె చెప్పండి. ఈ రోజు నుంచి మీరు విశ్వాసం ఇక్కడ బయలుదేరి వెళ్ళండి.
ఆయన ఏమన్నాడు ఇప్పుడు? ఆ మాట చదవండి. కన్నీరు తర్వాత ఆ, ఆ. కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేసిన మనవిని. ఆ మాట ఎవరు చెప్తున్నారండి? దేవుడే ఒక వ్యక్తితో చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలం మీరు ఈ మాటలు వింటున్నారు కదా, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడే మనిషి కావచ్చు, కానీ మాట్లాడే స్వరం దేవుని స్వరంగా మార్చబడును గాక. మాట్లాడే స్వరం దేవుని స్వరంగా వినబడును గాక. ఈ రోజు ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మనం, నువ్వు ఏ మనవి చేసావో, ఏ విజ్ఞాపన చేశావో, ఏ ప్రార్థన చేశావో, ఏ మొర్ర పెట్టావో, ఏదైనా కావచ్చు. అనుకోవచ్చు, ఏమోనండి చేసుకున్నాం, ప్రార్థన వెళ్ళిపోయాం, 4 విజ్ఞాపన చేసుకున్నాం వెళ్ళిపోయాం, 4 కన్నీళ్లు కార్చి వెళ్ళిపోయాం అనుకుంటున్నారు. ఈ ఉదయకాలం మధ్యాహ్నకాలం మీతో మాట్లాడుతున్నాడు ప్రభు. నీవు కార్చిన కన్నీరు ఆయన చూస్తున్నాడు, నువ్వు పెట్టిన మొర్ర ఆయన వింటున్నాడు. వినడం మాత్రమే కాదు, వెంటనే ఆయన ఏమన్నా తెలుసా? నీవు చేసిన మనవిని నేను అంగీకరిస్తున్నాను. ఈ రోజున ఒక వ్యక్తి మనవి దేవుడు అంగీకరిస్తే ఏ విషయంలోనైనా ఆ వ్యక్తి ఏ విధంగా మార్చబడతాడంటే, దేవుణ్ణి ఆనుకొని దేవుని హత్తుకొని జీవిస్తాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఎందరో వ్యక్తులు దేవుని సన్నిధిలో చేసిన మనవిని ప్రభు ఆలకించాడు. దేవుడు చేసిన మనవిని ప్రభు అంగీకరించాడు. దేవుడు చేసిన మనవిని ప్రతిరోజు ప్రతి క్షణం మానక జవాబునిచ్చాడు. దానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన చేసిన మనిషి ఏదో గొప్పవాడని కాదు, ప్రార్థన చేసిన మనిషి ఏదో దాన ధర్మాలు చేసినవాడని కాదు, ప్రార్థన చేసిన మనిషి ఏదో ఒక గొప్ప ప్రార్థన వీరుడని కాదు. ఆ ప్రార్థన చేసే మనిషి ఎలా ఉండాలి తెలుసా? మెత్తని హృదయం కలిగిన వాడిగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఆ మెత్తని హృదయం ఎలా ఉంటది? నొక్కు చూస్తే మెత్తగా ఉంటుంది, బంతిని పట్టుకుంటే మెత్తగా ఉందంటే తెలిసిపోదు. లేదా మన తలగడ కింద పెట్టుకున్న దిండి అలా ఎంత గట్టిగా ఉండేట్టు పెట్టుకుంటామా, మెత్తగా ఉండాలని పెట్టుకుంటామా? ప్రతిదీ మెత్తగా నొక్కితే తెలిసిపోద్ది. కానీ మన హృదయం మెత్తగా ఉందని తెలియాలంటే ఏం చేయాలి తెలుసా? మనము దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆయన పాదాలు పట్టుకొని దీనత్వం కలిగిన మనము మార్చబడదుము గాక. అలా మన జీవితంలో ప్రతి క్షణం ప్రతి దినం మెత్తని హృదయం కలిగిన వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం మనం ఆగి ఆలోచన చేస్తే, యోషియా అనే వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, యోషియా అనే వ్యక్తి దేవుని సన్నిధిలో రోధిస్తూ ఉండగా, ఇదిగో పతనం రాబోతుంది, పరిస్థితులు మారబోతున్నాయి, ఇదిగో ఫలానా పరిస్థితులు జరగబోతున్నాయి, ఇవన్నీ చెప్పగానే నాకెందుకులే, నేను బాగున్నానుగా రాజుని, నాకెందుకులే, ఎవరేమైపోతే నాకెందుకు, పట్టణం పాడైపోతే నాకెందుకు, పరిస్థితులు అస్తవ్యస్తంగా మార్చబడితే నాకెందుకు, ఎవరి కుటుంబం ఏమైపోతే నాకెందుకు, నేను బాగున్నాను కదా, నేను రాజుని, ఆస్తి లేదా, అంతస్తులు లేవా, పనివాళ్ళు లేరా, తినడానికి తిండి లేదా, ఉండడానికి నివాసం లేదా, అన్నీ ఉన్నాయి కదా, నాకెందుకు అని అనుకోవచ్చు. కానీ ఆ యోషియా అనే రాజు ఏం చేశాడు తెలుసా? దేవుని సందులో మెత్తని హృదయం కలిగిన వ్యక్తిగా ఆయన పాదాలు పట్టుకోవడం ప్రారంభించాడు. మెత్తని హృదయం కలిగిన వ్యక్తిగా ఆయన సందులో విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. మెత్తని హృదయం కలిగిన వ్యక్తిగా ఆయన సందులో ఏం చేయడం మొదలుపెట్టాడు? కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టాడండి. ఇంత చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అంతగా దేవుని కోసం నిలబడితే దేవుడు అని విడిచిపెడతాడా? ఈ రోజున ఆయన సందులో మీరు చేరారు కదా, ఏ విషయం కొరకు మీరు ఈరోజు ప్రార్థన చేసుకున్నారో, కన్నీరు గార్చారో, మొర్ర పెట్టారో, నా దేవుడు ప్రతి మనవిని మీకు దయచేయునుగాక. నా దేవుడు ప్రతి మనవిని మీ పక్షాన జయముగా మార్చునుగాక. మీ కుటుంబం కొరకు కన్నీరు గార్చారో, బిడ్డల కొరకు కన్నీరు గార్చారో, ఈ ప్రాంతం కొరకు కన్నీరు గార్చారో, లేదా మీ ఆత్మీయ జీవితం మరింతగా అభివృద్ధి పొందాలని కన్నీరు గార్చారో, ఏదైనా సరే నా దేవుడు అంటున్నాడు, నేను నీ మనవిని అంగీకరించాను. గట్టిగా ఆమె చెప్పండి. మరొక విషయాన్ని మీకు చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథంలోకి రండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం, అక్కడ 29వ వచనం చదవండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనం. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా నేను ఆపుతున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. ఇంతకీ చరిత్ర మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తే ఈ మాట మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఆహాబు అనే వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి రాజు. ఆహాబే రాజు. అయితే ఈ రాజు ఎలాంటి వాడో తెలుసా? ఈ పేజీ మీరు వెనక్కి తిప్పితే జరిగిన చరిత్ర అధ్యాయం ప్రారంభం నుంచి ఆహాబ్ ఇంతకీ ఏం చేశాడు, ఆహాబ్ ఇంతకీ ఏం చేస్తే
దేవుడు ఈ మాట అంటున్నాడు? పైన ఉన్నటువంటి ఏలియా అనే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఏలియాతో అంటాడు, ఏలియా అహాబ్ ఎలా ఉన్నాడో చూసావా? ఒకసారి 27వ వచనం కూడా చదవండి. ఆహాబు ఆ మాట విని చింపుకొని కట్టుకొని ఉండి పరుండి వ్యాకుల పడుచు ఉండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాను. ఏమని? విన్నావా? ఏలియా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏలియా అనేటువంటి ఒక వ్యక్తితో, ప్రవక్తతో ప్రభు మాట్లాడుతూ అంటాడు, ఏలియా ఇది చూసావా? ఏలియా ఇవి విన్నావా? ఆహాబు అతను చేసిన పనిని బట్టి కీడు వస్తుందని తెలిసి, ఆహాబు తను చేసిన దాన్ని బట్టి తన మీదకి శాపం రాబోతుందని తెలిసి, ఆహాబు తను చేసిన పనిని బట్టి ఉగ్రత రాబోతుందని తెలిసి ఏం చేస్తున్నాడో చూసావా? ఏం చేయబోతున్నాడో నువ్వు గమనించావని ఒక మనిషితో ప్రభు మాట్లాడుతున్నాడండి, స్నేహితునితో మాట్లాడినట్లుగా. ఇంతకీ ఈ ఆహాబు ఏం చేశాడు అని మనం గమనిస్తే, ఈ అధ్యాయం ప్రారంభంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, నాబోతు అనే వ్యక్తి. ఆ వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఉంటే ఈ ఆహాబు ఆ ద్రాక్ష తోట మీద కన్నేసి అతని దగ్గరికి వెళ్ళి అంటాడు, మామూలుగానే అడిగాడు, మంచిగానే అడిగాడు, అయ్యా ఇదిగో ఈ ద్రాక్ష తోట నా నగరంకి ఆనుకుని ఉంది. ఆనుకున్న నేను ద్రాక్ష తోట మీద నా కన్ను పడింది. నా కన్ను పడింది ఏదైనా సరే భస్మం అయిపోవాల్సిందే, నా కన్ను పడితే ఏ కుటుంబమైనా పతనం అయిపోవాల్సిందే అన్నట్టుగా మాట్లాడి అతనితో మాట్లాడుతున్నాడు. ఈ తోట నాకు ఇచ్చేయి, కావాలంటే ఇంకో ద్రాక్ష తోట ఇస్తా. ఇదిగో ఈ తోట నాకు ఇచ్చేయి, కావాలంటే డబ్బులు ఇచ్చేస్తా, వెండి బంగారం ఇస్తా అని అంటే ఈయనేమో తెలుసా, అయ్యా అది నా పిత్రార్జితం, మా పితరుల నాటి నుంచి వస్తుంది, అది నేను పోగొట్టుకోలేనయ్యా, అది నీకు ఇవ్వడం కుదరదు అని అన్నాడు. అంతే. సరే అతను అమ్మితే కొనుక్కోవాలి లేదా వెళ్ళిపోవాలి. కానీ అతను ఏం చేశాడు తెలుసా? మూతి ముడుచుకొని కూర్చున్నాడు అంటండి, లేఖనాలు రాయబడి ఉంటుంది. ఆహాబు మూతి ముడుచుకొని కూర్చుంటే ఆ లోపు తన భార్య వచ్చింది. ఏంటి భర్త ఎలా ఉన్నాడు, ఏమైంది? ఆ భార్య పేరేంటి చెప్పండి? యెజబెల్ అంటేనే ఇక మనం చెప్పవసరంలా. ఇక తన భర్తను చూసి ఇక మూతి ముడుచుకొని కూర్చున్నాడని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి జరిగిన చరిత్ర అంతా తెలుసుకొని ఆ నాబోతు అనేటువంటి వ్యక్తిని లేనిపోని నేరాలు మోపి శిక్షను విధించి చంపేశారండి. చంపేసిన తర్వాత ఇక నాబోతు అక్కడ చనిపోయాడు. తోటలో నాబోతు రక్తాన్ని కుక్కలు నాకడం మొదలుపెట్టాయి. ఈ చరిత్ర అంతా జరిగింది. ఒక వ్యక్తిని నిరపరాధంగా చంపేశారు. చెయ్యని నేరానికి అతని మీద నేరాన్ని మోపి అతను శిక్ష పడేటట్లుగా చేసి అతని ప్రాణాలు తీసేశారు. తోటను ఆక్రమించుకున్నారు. ఆ తోట ఆక్రమించబడిన ఆ తోటకి సంబంధించిన కాగితాలు తీసుకొచ్చి ఆహాబుకి తన భార్య ఇచ్చి యెజబెల్ ఇచ్చి అంటది, ఇదిగో ఇక నీ దుఃఖపడడం ఆపే, ఇదిగో నీవు పొందుకునే స్వాస్థ్యం వచ్చేసిందని చెప్పింది. సంబరపడ్డాడు. ఈలోపు జరిగిన చరిత్ర ఏంటో తెలుసా? ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆహాబు దగ్గరికి వెళ్ళు, ఆహాబుతో ఈ మాట చెప్పు, తను చేసిన దానికి కీడు రాబోతుందని చెప్పు, తను చేసిన దానికి తన మీదకి శిక్ష రాబోతుందని చెప్పు, తన కుటుంబంలో ఎవరు కూడా ఇక ఉండరు, ఆ నాబోతు రక్తాన్ని కుక్కలు ఏ విధంగా నాకే అలా వీళ్ళని కూడా వీళ్ళు చంపబడతారు, వీళ్ళ రక్తాన్ని కుక్కలు నాకుతాయని చెప్పు అని మాట చెప్పగానే ఏలియా అయ్యా రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే రాజు ఊరుకుంటాడా? నన్ను చంపేస్తాడు అక్కడ ఈ మాట చెప్తే. నన్ను అనలేదండి. 17 వచనం ప్రారంభించండి 22 అధ్యాయంలో. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, వినండి, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబుని ఎదుర్కొనుటకు వెళ్ళి అప్పటికే వెళ్ళిపోయాడు. తోటలో స్వాధీనపరుచుకొని సంబరం చేసుకుంటున్నాడు. నా తోట, ఈ తోట నాదే, ఈ తోట నాదే. నిరపరాధిని చంపేశాడు, నిరపరాధి రక్తం ఒలికించాడు. ఆ తోటలో తన రక్తాన్ని, నిరపరాధి రక్తాన్ని కుక్కలు నాకుతుండగా సంతోషపడ్డాడు. ఇక నాకు అడ్డు తొలగిపోయింది, ఆటంకం తొలగిపోయింది అని అనుకుని ఆ తోటలో ఆ అహాబు సంబరపడుతూ ఉండగా ఏలాగు అతనితో చెప్పు అని దేవుడు చెప్తున్నాడు. ఏలియాతో ఏం చెప్పమన్నాడు? చంపావు కదా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమందే
ఈ మాట మనం వినాలండి. ఈ రోజున అక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, అహాబు రాజే అన్యాయంగా తోటను ఆక్రమించుకున్నాడు, కానీ దేవుడు చూస్తూ ఊరుకోల. వెంటనే దేవుడు ప్రవక్తను పంపించి అంటాడు, ఏ వ్యక్తి దగ్గర నువ్వు అన్యాయంగా తోటను ఆక్రమించుకున్నావో, తోటను స్వాధీనపరుచుకున్నావో, ఈ తోటలోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నావో, ఏ తోటలో ఆ నాబోతు రక్తమును కుక్కలు నాకాయో అక్కడే ఆ స్థలమందే అలా జరుగుతుందని చెప్పగానే ఏం చేయాలి ఈయన? వెంటనే ఆ వచ్చిన ఏలియాని బంధించండి అని అనాలి, చెరసాలలు వేయండి అని అనాలి. కానీ ఏం మాట్లాడలేదండి. అక్కడ జరిగిన మాట, ఏలియా గారు ఎన్నో మాటలు చెప్పుకుంటూ వచ్చాడు, మామూలుగా చెప్పలా. ఆయన చెప్పిన మాటలు అక్కడ చదువుతూ ఉంటే గుండెలు పగిలిపోయే మాటలుగా ఉంటాయి. ఏమన్నాడు చూసారా? అయ్యో, నాకు ఈ జరిగిన దానికి నాకు దేవుడు మాట్లాడమన్నాడు, చెప్పమన్నాడే అని అనుకోవాలా? ఏమన్నాడు తెలుసా? పగవాడా, నీ చేతిలో నేను చెక్కబడ్డానా అని ఎన్నో మాటలు పలుకుతున్నాడు. కానీ ఆ ఏలియా గారు ఒక మాట అంటాడు, నేను నీ చేతులు చెక్కబడ్డం కాదు, నీవే నా చేతులు చెక్కబడ్డావు. ఆమెను చెప్పండి. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు పేజీ తిప్పి మనం చదివిన మాట, ఆహాబట ఈ మాటలన్నీ విన్న తర్వాత, జరిగిన చరిత్ర అంతా తన మనసులోకి అనిపించిన తర్వాత, తన బట్టలు చింపుకొని, తన గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలు పెడితే ప్రభు ఏం చేశాడు తెలుసా? కనికరించడం మొదలుపెట్టాడు. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలు మనలో తెలుసో తెలియకో ఒక్కొక్కసారి పొరపాట్లు చొరబడుతుంటాయి. ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో మనము చేసిన ప్రార్థనలు, ఆ ప్రార్థనలో మనలో ఒకవేళ దోషం ఉంటే దేవుని సన్నిధికి చేర్చబడదు. అందుకే ఈ అహాబు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు. చేసిన పొరపాటు అర్థమైంది, చేసిన తప్పు అర్థమైంది, రాబోతున్న శిక్ష అర్థమైంది. వెంటనే వస్తే వచ్చిందిలే, ఎవడు చూడొచ్చాడు అని అనుకోలా. వెంటనే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ మొదలు పెట్టగానే దేవుడు దిగి వచ్చి ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఆమెను చెప్పండి. అహాబు చూసావా ఎలా ఉపవాసం ఉన్నాడో? అహాబు చూసావా ఎలా ప్రార్థన చేస్తున్నాడో? సరే, అతను శత్రువైనా, అతను పగవాడైనా, అతను చేయడాన్ని నేరం చేసినా ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు కదా, నేను క్షమిస్తా. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలండి. మనకేదో సమయం కుదరలేదనో, లేకపోతే ఖాళీగా ఉందనో, లేకపోతే దేవుని సన్నిధిలోకి వెళితే ఏదైనా కష్టమని అనుకోవడానికి ఉపవాస ప్రార్థనలు కాదు. ఈ ఉపవాస ప్రార్థనలు దేనికంటే మనం దిద్దబడడానికి. ఈ ఉపవాస ప్రార్థనలు దేనికంటే మనం సరిచేయబడడానికి. మనలో తెలుసో తెలియకో చూసిన చూపులు, తెలుసో తెలియకో చేసిన ఆలోచనలు, తెలుసో తెలియకో చేసిన అపవిత్రమైన కార్యాలు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఒక కుప్పలాగా, చెత్త కుప్పలాగా పడితే మన ఆత్మీయ జీవితం ఆ చెత్త కుప్పలో మునిగిపోతుంది. ఇవన్నీ కూడా తొలగించుకోవాలంటే మనము దేవుని సన్నిధిలో కనబడాలి, ఉపవాసంలో రోధించాలి, కన్నీటితో ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో విజ్ఞాపనలతో మొర్రపెట్టాలి. అలా మనం చేయగలిగితే చెయ్యాలనుకున్న కీడు దేవుడు చేయక మానతాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో అహాబుని అక్కడికక్కడ పతనం చేయొచ్చు. కానీ ఏమన్నాడు తెలుసా? 29 వచ్చిన మరలా చదవండి. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం నువ్వు చూచావా? నాకు భయపడి అతను వినయంగా ప్రవర్తించిన దానిని బట్టి ఆ అపాయము తన కాలంలో తన మీదకి నేను రానివ్వను. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున ఏ కీడు మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ప్రార్థనలో గోజాడాలి. ఏ కీడు మన కుటుంబాల మీద పెత్తనం చేయకుండా ఉంటే మనం ప్రార్థనలో మొర్ర పెట్టాలి. ప్రతిరోజు కూడా అలా మొర్ర పెట్టగలిగితే ఏ అపాయము మీ కుటుంబాల మీదకి, మీ గుడారాల మీదకి, మీ బిడ్డల మీదకి, మీ యజమాని మీదకి, మీ మీదకి నా ప్రభు రానివ్వడు. ఆమెను చెప్పండి. ఏ అపాయం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఉపవాస ప్రార్థన. అందుకే నెలలో ఒక్క రోజైనా ఉపవాస ప్రార్థనలు జరగాలి. లేదా వారానికి ఒక్క రోజైనా మీ ఇంట్లో మీరు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీకు కలిగిన సమస్య కొరకు. దేనికో తెలుసా? ఏ అపాయము మన కుటుంబాల మీద రాకుండా మనం ఆయన సన్నిధిలో రోధించగలిగితే, అడ్డు పడగలిగితే, మొర్ర పెట్టగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే మన సమస్యలన్నిటినీ ప్రభువు పారదోలునుగాక. ఈ రోజున శత్రువు అహాబు చేసిన పాపమే, చేసింది దోషమే, అయినా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ మీదకి నేను ఏ అపాయమును రానివ్వను. యోషియా ప్రార్థన చేశాడు, మనవి ఆలకిస్తానన్నాడు. నేను నీ మనవని అంగీకరిస్తానన్నాడు. ఇక్కడ అహాబు ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. నేను నీ మనవని ఆలకిస్తానంటాడు. మరొక రాజును చూపిస్తాను చూడండి. అదే దినవృత్తాంతాల 2వ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం చూడండి.
అక్కడ ఒక రాజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన ఎడల విడిచి వారు తమ చెడు మార్గములన్నిటిని విడిచిపెడితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని క్షమించి, గట్టిగా ఆమె చెప్పండి. మరలా మాట చదువుతున్నారు, అందరూ వినండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎవరు? అందరు చెప్పండి, మనం అందరం ఎవరమండి? ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు. ఆయన జనులుగా మనలో, నేను మనసారా చెప్తున్నాను, మనలో ఏ వ్యత్యాసం ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్పండి. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట అంటే, ఎక్కడికి వెళ్ళినా చెప్పే మాట అంటే తెలుసా, నేనేదో గొప్ప లేకపోతే మేమేదో తక్కువ అని మనలో ఏ భేదం ఉండకూడదండి. మనం అందరం ఎవరు? ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు. మనలో వ్యత్యాసాలు, ఎక్కువ తక్కువ ఆలోచనలు మనలో ఉండకూడదు. ఎందుకని మరలా ఈ మాట ప్రభు జ్ఞాపకం చేస్తాను, నాకు తెలియదు. కానీ మన జీవితంలోనంట మనమందరం కూడా నేను ఫలానా అని మనం అనుకుంటాం. కానీ మనం అందరం ఎవరు? పరిశుద్ధ గ్రంథ ప్రకారం ఆయన పేరు పెట్టబడిన, అక్కడ చదవండి ఆ మాట, నా పేరు పెట్టబడిన అని ఎవరు అంటున్నారు తెలుసా? ప్రభు అంటున్నాడు. ఈరోజు మనమందరం ఆయన పేరు పెట్టబడిన జనులం కదా, ఆయన జనులం. మన మాట పరిశుద్ధ గ్రంథం రాబడిన ప్రతి ఒక్క మాట మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులం. మనం ఏం చేయాలంటే, ఏం చేస్తే దేవుడు మనకి కార్యాలను చేస్తానంటున్నాడు? వారికి వారు తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, వెదకాలి, విడిచిపెట్టాలి. అప్పుడు ఈ 4 జరిగితేనే దేవుడు కార్యాన్ని చేస్తాడు. వారిని వారు తగ్గించుకోవాలి. ఒక 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు కదా, మనకు తెలియని చరిత్రలేం కాదు కదా. 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళితే ఒక వ్యక్తి అంటాడు, అయ్యా నేను ఎంత గొప్పవాడినో తెలుసా, అసలు నేను చేసే పని తెలుసా, నేను ఇచ్చే కానుక తెలుసా, నాకున్న దాంట్లో నేను ఇచ్చే ప్రథమ ఫలాలు తెలుసా, నేను ఇచ్చే ప్రతి దాంట్లో 10వ భాగం తెలుసా, పుదీనాలో, సోపులో, జీలకర్రలో, ఆఖరికి నా ఇంట్లో తెచ్చుకున్న వస్తువులు అన్నింటిలో నేను ఏమి ఇస్తున్నాను కదా. నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉండను తెలుసా, అసలు నేను ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నానో తెలుసా, ఎంతసేపు మోకాళ్ళ మీద ఉంటున్నానో తెలుసా. ఇవన్నీ చెప్పాడండి, బాగానుంది. ఆయన గొప్ప ఆయన చెప్పుకున్నాడు, తప్పులేదు. చివరికి చెప్పినా ఏమంటాడు తెలుసా, ఈ సొంకరి వలే నన్ను ఉంచనందుకు నీకు స్తోత్రమయ్యా అంటున్నాడు. ఇందులో మధ్యలో సొంకరి ఏం చేశాడు? తన గురించి తాను చెప్పుకోవచ్చు కదా, తన ప్రార్థన తను చేసుకోవచ్చు కదా. ఎదుటి వ్యక్తిలో ఇలా నేను ఉండలేదు, ఇలా నేను జరగలేదు అని ఎందుకు అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అక్కడ జరిగిన చరిత్రలో మనకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తే, ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు మొదట వారిలో వారు తగ్గింపు రావాలి. ఈ రోజున దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. మేము కూడా ఇదిగోనండి ఇన్ని గంటల ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలం చెప్పుకుంటున్నాం. కానీ మనలో తగ్గింపు ఉందా? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఈ రోజున మనము దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా ఉన్న మనం దేవునిలో మనల్ని మనం తగ్గించుకుందాముగాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. మేము ప్రతి సంవత్సరం టీపీఎం అనే చర్చికి వెళ్తాం. చెన్నైలో ఉంటుంది. గుంటూరు దగ్గర కొప్పురావూరులో జరుగుతుంది జనవరి నెలలో, చెన్నైలో మార్చి నెలలో జరుగుతాయి. ఆ టీపీఎం అనే చర్చిలో ఎన్నో వేల మంది విశ్వాసులు ఉంటారండి. ఆ మందిరంలోకి వెళ్ళి బయటికి రావాలంటే చెప్పులు ఎక్కడ పెడితే అక్కడ విడిస్తే పోతాయని చెప్పి ఒక స్టాండ్ పెడతారు. ఆ స్టాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన చెప్పులు తీస్తే ఆ చెప్పులను వాళ్ళు చేత్తో పట్టుకొని ఒక కవర్లో పెట్టి పలానా నెంబర్ కలిగిన ర్యాక్లో పెట్టి మనకు దానికి సంబంధించిన టోకెన్ ఇస్తారు. ఇంతకీ ఆ చెప్పుల స్టాండ్ దగ్గర వాళ్ళు పొద్దుస్తమానం నుంచి ప్రార్థన ఎంతవరకు అక్కడే ఉంటారు. ఈలోపు ఎవరైనా వాష్రూమ్ కన్నా దేనికి దాన్ని బయటకు వస్తారు కదా, వచ్చిన వాళ్ళకి మరలా చెప్పులు ఇచ్చి వాళ్ళని పంపించడానికి వాళ్ళు అక్కడే ఉంటారు. ఇక్కడ నేను చెప్పే ఒక మాట ఏంటి తెలుసా, ఆ చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు చేత్తో పట్టుకొని ఒకళ్ళ చెప్పులు మన గుమ్మం బయట విడిచున్నాయి అనుకోండి, ఊడ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? చీపురుతో తోస్తారు, లేదా ఒకళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితితో ఏ చేత్తో పట్టుకుంటారు? ఎందుకని? ఎవరియో చెప్పులు కదా అని. కానీ అక్కడ జరిగేటువంటి ఒక గొప్ప కార్యం నేను చెప్పనా, ఆ చెప్పులు మనం విడవగానే మన కాళ్ళ నుంచి తీగని వాళ్ళు ఒకళ్ళు వంగొని కుడి చేత్తో పట్టుకుని కవర్లో పెడతారండి. ఈరోజు ఈ మాటలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తుందో తెలుసా,
అక్కడ ఒకవేళ చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చునే వాళ్ళు కూలి పని చేసేవాళ్ళు కాదు. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చునే వాళ్ళు, లేకపోతే అక్కడ జీతానికి పని చేసేవాళ్ళు కాదు. ఒకవేళ ఆ చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చునే వాళ్ళు ఏదో పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇంజనీర్లు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. వాళ్ళకి అప్పగించిన పనిలో మా హోదా ఏంటి, మమ్మల్ని చెప్పుల దగ్గర పెట్టడం ఏంటి అని అనరు. సేవకుడు ఎక్కడ నిర్ణయిస్తే, సేవకుడు ఎక్కడ ఏ పని అప్పగిస్తే ఆ పని దగ్గర వాళ్ళు నమ్మకంగా, ఆ కూటం అయ్యేంత వరకు నమ్మకంగా అక్కడ ఉండి అందరు చెప్పులు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారండి. ఈ రోజున తమ్మును తాము తగ్గించుకుంటే నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, వారిలో ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? తమ్మును తామును తగ్గించుకుంటే వారు హెచ్చించబడతారు. తమ్మును తామును తగ్గించుకోవాలి. తర్వాత రాయబడిన మాట, తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయట్లేదా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రార్థన చేస్తూనే ఉంటాం. మధ్యాహ్నం భోజనం చేసేప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇంట్లో పని చేసేప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం. రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తుంటాం. మరి ఎందుకని ప్రార్థన చేస్తే అని అంటున్నాడు? ఆ చేసే ప్రార్థన మనం ఎలా చేయాలి? ఇందాక చదివాం కదా, మెత్తని హృదయము కలిగిన ప్రార్థన మన ప్రార్థనగా మార్చబడును గాక. మన ప్రార్థన రాతి గుండెగా కలిగిన ప్రార్థనగా చేస్తే ఎలా దేవుని సన్నిధికి చేర్చబడుతుంది? తమ్మును తాము తగ్గించుకోవాలి. వారు మెత్తని హృదయము కలిగిన వారిగా ప్రార్థన చేయాలి. మూడోది అక్కడ ఏం రాయబడి ఉంది? ఆయనను వెదకాలి. ఏం ఎదుగుతున్నాం మనం ప్రార్థనలో? ఏమేమి ఎదుగుతుంటాం? ప్రార్థన చేస్తాం కానీ కార్యం జరగట్లేదండి. ప్రార్థన చేస్తున్నాం కానీ మారట్లేదండి. ప్రార్థన చేస్తున్నాం కానీ ముందుకు వెళ్ళట్లేదండి. ప్రార్థన చేస్తున్నాం కానీ పని అవ్వట్లేదండి. వీటిని వెతుకుతున్నాం. ప్రార్థన చేస్తూనే ఉంటామా? కొంతమంది చూడండి, ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇక్కడ మిమ్మల్ని గురించి అనట్లేదండి. ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఆలోచనలు అక్కడికి వెళ్ళిపోతాయి. ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఆలోచనలు ఎటెటో వెళ్ళి వస్తూ ఉంటాయి. అయితే మనం వెతకాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు ఆయన పాదాలను మనం వెతకాలి. ఆమెను చెప్పండి. ఆయన ముఖాన్ని మనం వెతకాలి. ఆమెను చెప్పండి. ఆయన స్పర్శను మనం వెతకాలి. ఆమెను చెప్పండి. ఆయన సన్నిధిలో మనం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఆయన వెతికితే ఆయన ఏం చేస్తాడంట? చెడు మార్గం విడిచిన ఎడల, అంటే చెడు మార్గం అంటే పాపాలు, నేరాలు, ఘోరాలు నేను చెప్పట్లేదండి. మన మనసులో ఉన్నటువంటి అసూయ, మన మనసులో ఉన్నటువంటి స్వార్థం, మన మనసులో ఉన్నటువంటి ద్వేషం, మన మనసులో ఉన్నటువంటి కోపం, మన మనసులో ఉన్నటువంటి పగ, ఇవన్నీ చెడు మార్గాలు. ఈ మార్గాలు మనం విడిచిపెట్టగలిగితే, ఒక చోట రాయబడింది కదా, సహోదరుడిని వ్యర్థుడా అని పిలిచినా కానీ పరలోక రాజ్యం వెళ్ళమంట. మరొక చోట రాయబడి ఉంటుంది, నీవు నీ ఎదురుగా కనబడిన సహోదరుడిని ప్రేమించకపోతే నీ కంటికి కనబడిన దేవుడిని నీవు ఎలా ప్రేమించగలుగుతావు? ఈ రోజున మనం అందరం ఒకరి ఎడల ఒకరు ప్రేమానుభవం కలిగిన వారిగా మార్చబడుదుము గాక. తగ్గింపు కలిగిన వారిగా మార్చబడుదుము గాక. ప్రార్థనలో ఆయనను చూస్తూ ప్రార్థన చేస్తే, ఆయన వెతుకుతూ ప్రార్థన చేసే వారిగా మార్చబడుదుము గాక. మన మనసులో ప్రతి చెడు ఆలోచనలు, చెడు మార్గాలన్నిటినీ తొలగించుకోగలిగిన ప్రార్థన ఆత్మచేత దేవుడు మనల్ని నింపును గాక. అలా నింపబడగలిగితేనంట, ఇప్పుడు చదవండి అన్నమాట, ఇవన్నీ జరగకోకుండా అయ్యా దిగు దిగు నాకు కార్యాన్ని చెయ్యి, రా నా దగ్గరికి అని ఎంత అరిచి గగ్గోలు పెట్టిన దేవుడు మన దగ్గరికి రాడు. అక్కడ రాసిన మాట, ఈ 4 కార్యాలు జరిగితే ఎవరు వీరందరూ అంటే ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు. పేరు పెట్టబడిన జనులమే. పేరు ఫలానా, పరిచర్య ఫలానా, సంఘం ఫలానా, ఫలానా వారం చెప్పుకుంటున్నాం. కానీ ఆయన ప్రజలుగా ఉన్నామా? ఆయన వారిగా, ఆయన సొత్తుగా మార్చబడుతున్నామా? ఆయన సన్నిధిలో మనము దివారాత్రులు ఆయన మీద ఆధారపడగలుగుతున్న వారిగా ఉన్నామా? ఆయన సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకునే వారిగా ఉన్నామా? ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే ఆయన ముఖ దర్శనాన్ని చూడగలిగిన వారిగా ఉన్నామా? ప్రార్థనలో ఏదేదో వెతుకుతూ, ఎవరెవరినో వెతుకుతూ, ఎవరెలా ప్రార్థన చేస్తున్నాడో వెతికేవారిగా కాక ఆయనను వెతికేవారిగా మనం ఉన్నామా? అలా మనం ఉంటేనంట, ఆకాశము నుంచి వారి ప్రార్థనలను విని క్షమించి, విన్నారు ఈ మాట? ఇక్కడ మనం చేసే ప్రార్థన ద్వారా మన ప్రాంతానికి దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఎలా చేస్తే స్వస్థత ఇస్తాడు? ఎలా చేస్తే దేవుడు కార్యం చేస్తాడు? ఏదో వచ్చామండి ప్రార్థన అంట, ఉపవాస ప్రార్థన అంట, కాసేపు ఉండి వెళ్ళిపోయాం, చాలాసేపు చేశారు అని అనుకుని ఉంటే దేవుడు కార్యాన్ని చేయడు. ఆయన సన్నిధికి వచ్చిన మన మనవి అని వినేంతవరకు ఆయన పాదాలు పట్టుకునే ఉండాలి. తమ్మును తాము తగ్గించుకున్నారు, ప్రార్థించడం మొదలుపెట్టారు, ఆయనను వెతకడం మొదలుపెట్టారు. ఇవన్నీ జరిగితేనే ప్రభు ఆకాశం నుంచి మన ప్రార్థన వినడం ప్రారంభించాడు. ఆమె చెప్పండి. మన ప్రార్థన ఆకాశంలో దేవుని సన్నిధికి చేర్చబడాలంటే
తేలికగా వెళ్ళిపోదండి. ఆకాశానికి ఈ భూమికి మధ్యలో దురాత్మ సమూహాలు తిరుగుతున్నాయి. అవి మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తాయి. అసూయతో ప్రార్థన చేసామా, ఇదిగో అసూయతో చేసిన ప్రార్థన వస్తుంది, పక్కకి నెట్టేయండి. కోపంతో ప్రార్థన చేసామా, కోపంతో చేసిన ప్రార్థన వస్తుందిరా, ఇది దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా పక్కకి నెట్టేయండి అని దురాత్మలు పక్కకి నెట్టేస్తుంటాయి. ఈ రోజున మంచి మనస్సాక్షితో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే, కన్నీరు కార్చి మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే, ఆ కన్నీటి ప్రార్థన వెళుతుండగా ఏ దురాత్మలు కూడా మన ప్రార్థనని ఆటంకపరచలేక అవి పక్కకి తొలగిపోతాయి. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. ఆ ప్రార్థనకి నిశ్చయంగా దేవుడు జవాబునివ్వబోతున్నాడు. ఈ రోజున ఈ మధ్యాహ్న కాలం ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు మన ప్రార్థన తోసివేయబడుతుంది, ఎన్నిసార్లు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడకుండా ఆగిపోతుంది, ఎన్నిసార్లు మన ప్రార్థన ఆటంకపరచబడుతుంది. ఈరోజైనా ఒక్క క్షణం మనల్ని తగ్గించుకునే ప్రార్థన, ఆయన సందులో విరిగి నలిగిన హృదయంతో కన్నీరు గార్చే ప్రార్థన, ఆయన సందులో ఆయన వెదికే ప్రార్థన మనం చేయగలిగితే మన ప్రార్థనకు వెంటనే ఆకాశం నుంచి మన దేవుడు జవాబునివ్వబోతున్నాడు. ఆకాశం నుంచి మన దేవుడు మన ప్రార్థనకు జవాబుని అంగీకరించబోతున్నాడు. అంగీకరిస్తే ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేసిన నీకు, ప్రార్థన చేసిన నాకు కార్యం చేస్తాను అనట్లా. ఎవరికి చేస్తాడంటండి? మనం ఒక్కరంగా, ఇద్దరంగా, ముగ్గురుగా ఇక్కడ ఇంతమందిగా కూడుకొని ప్రార్థన చేస్తున్నామా, మన ప్రార్థన ద్వారా, ఇలాంటి ప్రార్థన ద్వారా, తగ్గింపు ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, మొర్రబెట్టే ప్రార్థన ద్వారా, ఆయన సందులో ఆయన వెదికే ప్రార్థన ద్వారా మనం ప్రార్థన చేస్తే, మన ప్రార్థన ద్వారా మన ప్రాంతానికి క్షేమాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మన ప్రాంతాన్ని దేవుడు స్వస్థతను ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నుంచి మన ప్రార్థన జీవితంలో ఇట్టి ఆత్మకార్యాలు జరుగునుగాక. మన ప్రార్థనలు ఇట్టి అద్భుతాలు మనం కన్నులారా చూసేవారిగా మార్చబడుదుముగాక. ఈ రోజు నుంచి ఒక్క క్షణం ఆ ప్రార్థన చేసిన సొలొమోను, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, కార్యాన్ని చేశాడు. ఇందాడు ఆహాబు శత్రువే, తన ప్రార్థన దేవుడు విన్నాడు, కార్యాన్ని చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? మెత్తని హృదయం కలిగి ఉండాలి, విరిగి నలిగిన హృదయం ఉండాలి, పశ్చాత్తాప మనస్సు ఉండాలి. ఇవన్నీ కలిగితేనే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఏమండి, ఎన్నో రోజులు ప్రార్థన చేస్తానండి, జవాబు రావట్లేదండి. ఇక్కడికి వెళ్తే లాభం లేదు, ఇంకొక చోటకి వెళ్తా, అక్కడికి వెళితే లాభం లేదు, ఇంకో చోటకి వెళ్తా, ఎక్కడో ప్రవచనాలు చెప్తున్నారంటే అక్కడికి వెళ్తా, ఎక్కడో స్వస్థతలు జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్తా, ఎక్కడో నా ముఖాన్ని చూసి కళ్ళు మూసుకుని చెప్తున్నారంటే అక్కడికి వెళ్తా అని అనుకుని వెళితే ఎంత దూరం పరిగెత్తినా హృదయంలో మెత్తనదనం లేకపోతే ఎక్కడ కార్యం జరుగుతుంది? ఎక్కడికి వెళ్ళినా ఆత్మదేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు కదా, ఎక్కడికి వెళ్ళినా ఆత్మదేవుడు దర్శించడం మొదలు పెడతాడు కదా, ఎక్కడికి వెళ్ళిన ఆత్మదేవుడు తగ్గింపు కావాలని తెలియజేస్తాడు కదా, తమ్ముడు తాము తగ్గించుకోవాలి, వెదకాలి, కన్నీరు గార్చాలి, ప్రార్థన చేయాలని తెలియజేస్తాడు కదా. ఆ తెలియజేసిన ఆ ప్రార్థనలో మనము గనక దేవునిలో అంటు కట్టబడగలిగితే, మనం చేసిన ప్రార్థన ద్వారా మన దేశానికి దేవుడు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. మనం చేసిన ప్రార్థన ద్వారా మన ఊరిని దేవుడు రక్షించబోతున్నాడు. మనం చేసిన ప్రార్థన ద్వారా ఈ అన్నదేవరపేట ప్రాంతం అంతటిని దేవుడు కాపాడునుగాక. ఒక్క వ్యక్తి ప్రార్థన చేశాడండి, అయ్యా పట్టణంలో కొంతమంది ఉంటారేమో, రక్షించవా అని ప్రార్థన చేస్తే దేవుడు నిలిచాడు, కాపాడాడండి. ఈ రోజున నీవు నేను మనముంటున్న ఈ ప్రాంతం కోసం మొర్ర పెట్టగలిగితే, మనముంటున్న ఈ ప్రాంతం కోసం ప్రార్థన చేయగలిగితే, నీ పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన, నీవు కన్నీటితో చేసిన ప్రార్థన, నీవు దేవుని వెదుగుతూ చేసిన ప్రార్థన, నీవు దేవుని సందులో నిన్ను నీవు తగ్గించుకొని చేసిన ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేస్తా అన్నట్లు ఆయన నీ ప్రార్థన ద్వారా నీ ఉన్న ప్రాంతానికి నేను దీవెనకరంగా మారుస్తాను. నీ ప్రార్థన ద్వారా నీ ఉన్న ప్రాంతం అంతా నేను రక్షిస్తాను. అలాంటి ప్రార్థన వీరులుగా మనము మార్చబడదుము గాక. తర్వాత మాట చదవండి, అదే మాట. అదంతా జరిగితే అప్పుడు ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద ఇక్కడ నా కనుదృష్టి నిలుచుతుంది, నా చెవులు ఆ ప్రార్థనని ఆలకిస్తాయి, నా పేరు ఇక్కడ ఈ మందిరముకు నిత్యము పెట్టబడుతుంది. గట్టిగా ఆమె చెప్పండి. మనం చేసే ప్రార్థనలు ఇంతకాలం అలవాటు ప్రార్థనలు, ఆచార ప్రార్థనలు, మొక్కుబడి ప్రార్థనలు, ఏదో నామకార్థ ప్రార్థనలుగా కాక ఈ రోజు నుంచి మన ప్రార్థనలు దేవుని సింహాసనం కదిలించే ప్రార్థనలుగా మార్చబడును గాక. దేవుడే మన యొద్దకు దిగి వచ్చి జవాబిచ్చే ప్రార్థనగా మార్చబడును గాక. నీవు నేను మనమందరం ఒక్కొక్కరం ఒక్కొక్క స్థలంలో ఉండి ప్రార్థన చేసినా, మనం చేసిన ప్రార్థన ద్వారా మనమున్న ప్రాంతం దీవెనకరంగా మార్చబడే ప్రార్థనగా మన ప్రార్థన మార్చబడును గాక. అలాంటి ప్రార్థన వీళ్ళకి మనం మార్చబడితే దేవుని కార్యాలు మన ద్వారా అనేకులు చూసేటట్లుగా మనం మార్చబడతామండి. దేవుని కార్యాలు మనం చూపించాలి.
దేవుని కార్యాలు మన ఎదుట జరగాలి. ఎక్కడో ఎవరో చేస్తారని అద్భుతాలు అని అనుకోకండి. ఎవరి ద్వారానో జరుగుతాయి ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు అని అనుకోకండి. మీరు ప్రార్థన చేస్తే ఎందుకు జరగవు? మీరు ప్రార్థన చేస్తే ఎందుకు జరగకూడదు? మీలో ఒక రోషం పుట్టాలి, మీలో ఒక వైరాగ్యం కలగాలి. నేను ప్రార్థన చేసిన అద్భుతాలు జరగాలని. ఆమేన్ చెప్పండి. మీరు అలాంటి ప్రార్థన చేయగలిగితే వెంటనే మీ ప్రార్థనలకి ప్రతిఫలం దేవుడు అనుగ్రహించునుగాక. మూలవాక్యం చదువుతున్నాం కదా, నేను నీ మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఈ రోజున యోషియా మనవిని దేవుడు అంగీకరించాడు, ఆహాబు మనవిని దేవుడు అంగీకరించాడు. ఈ రోజున ఇక్కడ మనం చదువుతున్నమాట సొలొమోను మనవిని అంగీకరించాడు. మరొక మాట చూపిస్తాను చూడండి. అదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 33 అధ్యాయంలోకి రండి త్వరగా. 33, 12, 13 చూడండి. ఈ మనష్షే శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను బతిమాలుకొని తగ్గించుకొని మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు ఇక్కడ మనం గమనిస్తే మనష్షే మనవిని దేవుడు ఆలకించాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మనష్షే మనవిని దేవుడు ఆలకించడానికి గల కారణం ఏంటంటే, మనష్షే పైన ప్రారంభంలో రాసి ఉంటుంది, అతను ఏలను ఆరంభించినప్పుడు 12 ఏళ్ళు వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడండి. 12 ఏళ్ల వయసులో పట్టాభిషేకం పొందాడు. దేవుని సన్నిధిని ఆశ్రయించాడు కనుక దేవుడు 55 ఏళ్ల పాటు అతన్ని రాజుగా నిలబెట్టాడు. ఎందరో పట్టాభిషేకం పొందుకున్నారు, 6 నెలలకే రాజ్యం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందరో పట్టాభిషేకం పొందుకున్న వాళ్ళు ఉన్నారు, నెలల్లోనే వారి ప్రాణాలు అక్కడతో ముగిసిపోయి చరిత్ర ముగిసిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మనష్షే 12 ఏళ్ల వయసులో పట్టాభిషేకం పొందుకొని 55 ఏళ్ల వరకు ఏలాడంటే దేవుడు ఎంతగా తోడే ఉన్నాడు. తన తండ్రి అయిన హిజ్కియా చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన, తను నడిచిన నడక ఒకసారి ప్రారంభంలో చదవండి ఎలా నడిచాడు. అయితే ఇక్కడ ఈయన చేసిన కొంత పని ఏంటంటే, మరలా లోకం తనలోకి రప్పించుకున్నాడు. అక్కడ చేయకూడని పనులు చేస్తూ వచ్చాడు, తను ఎన్నో హేయక్రియలు చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా మరలా దేవుడు తనని ముట్టి తనను మరలా వాటి నుంచి తొలగించి అతనిని బాగు చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటాడు, అయ్యా ఇదిగో నా పరిస్థితులు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ 12 వచనం 13 వచనంలో మనం చదివిన మాటల్లో, శ్రమలో ఉన్నప్పుడు బతిమాలకున్నాడు అంటే శ్రమ రానంత వరకు దేవుని బతిమాలుకోలేదని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మీరు ఆలకించండి. శ్రమలో ఉన్నంత వరకు, శ్రమలో అతను వచ్చిన తర్వాత దేవుని బతిమాలడం మొదలుపెట్టాడు అంటే శ్రమ రానంత వరకు లోకం వైపు చూస్తున్నాడు. ఎవరైనా చూడండి, ఏదైనా శ్రమ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తారు. అన్నీ తిరిగిన తర్వాత, అన్ని చోట్ల వెళ్ళిన తర్వాత ఇక దేవుడైనా నాకు బాగు చేస్తాడు అక్కడికి వెళ్తారు. అయితే ఈ రోజున శ్రమ వస్తేనే దేవుని వైపు తిరిగే వాళ్ళు ఉన్నారండి. శ్రమ రానంత వరకు దేవుని మీద ఆధారపడాలని కానీ, శ్రమ రానంత వరకు దేవునితో నడిచి జీవించాలని కానీ ఆలోచన రావట్లా. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ మనష్షే శ్రమ రానంత వరకు మరలా లోకం బలిపీఠాలు కట్టాడు. శ్రమ రానంత వరకు, ఆ ప్రారంభంలో చూస్తే ఎంత బాధాకరంగా ఉంటుందంటే, శ్రమ రానంత వరకు తను నడిచిన నడత, శ్రమ రానంత వరకు తను చేసిన విధానం, శ్రమ రానంత వరకు తన ఆలోచనలు అన్నీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే 12వ వచనంలో శ్రమ వచ్చిన తరువాత దేవునికి మొర్రపెడుతున్నాడు. ఈ రోజున మనం అన్నీ బాగుంటే దేవుని వైపు చూసేవాళ్ళు ఉంటారా? వాస్తవం చెప్పండి. అన్నీ బాగున్నాయి అనుకోండి, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి, అప్పుడు దేవుని వైపు చూడరు. ఏదైనా ఒక చిన్న నష్టము, ఎదురు దెబ్బ తగిలిందని అప్పుడు దేవుని మీద ఆధారపడదాం, దేవుని వైపు తిరుగుదాం అనే వాళ్ళు ఉంటారు. నేను లోకంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదండి. ప్రార్థనకు వెళ్ళేవాళ్ళే, దివారాత్రులు ప్రార్థన చేసేవాళ్ళే ఎన్నో కుటుంబాలండి కళ్ళ ముందు చూస్తున్నాం. అన్ని దేవుడు అన్ని అనుకూలంగా ఇచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డండి. నాకు కష్టం అండి మందిరానికి రావడం అని అంటారు. ఖాళీ లేదండి మందిరానికి రావడం అని అంటారు. ఒకవేళ దేవుడు పని చేసుకోవడానికి ఆరోగ్యం లేకపోతే, దేవుడిచ్చిన ఆరోగ్యమే కదా ఇది,
దేవుని సంధికి వెళ్ళడానికి అనుకూలం మనం పరుచుకోకపోతే, ఈ ఆరోగ్యం లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, అవకాశం ఇచ్చినప్పుడే, అన్నీ అనుకూలపరిచినప్పుడే ఆయన మీద ఆనుకొని జీవించాలి. శ్రమ రానంత వరకు దేవుని మీద ఆనుకోలే ఈ మనషే. శ్రమ రానంత వరకు దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని వైపు తేరి చూడలా ఈ మనషే. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో వెంటనే అంటున్నాడు, ఇదిగో దేవుని మీద ఆనుకుంటా, దేవుని వైపు తిరుగుతా, దేవుని వైపు మొరపెడతా. చాలా విషయాలను చెప్పడానికి క్లుప్తంగా నేను ముగించాలని త్వరగా చెప్పుకు వెళ్తున్నా. శ్రమ రానంత వరకు దేవుని వైపు చూడలా. 12 మరలా చదవండి. శ్రమలో ఉన్నప్పుడు ఎందుకని అప్పుడు బతిమలాడుకుంటున్నాడు? ఎందుకని బతిమలాడుకుంటున్నాడు? శ్రమ వచ్చింది కాబట్టి బతిమలాడుకుంటున్నాడు. శ్రమ రాకపోతే బతిమాలుకునే పని లేదు. శ్రమ రాకపోతే ప్రార్థన చేసే పని లేదు. శ్రమ రాకపోతే వాక్యం చదివే పని లేదు. శ్రమ రాకపోతే వాక్యం వినే పని లేదు. శ్రమ రాకపోతే అసలు దేవుడు అంటేనే ఆయన వైపు చూసే అవసరం లేదు. శ్రమ వచ్చిన తర్వాత దేవుని బతిమలాడుకుంటున్నాడు మనిషి. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? కఠినుడు కాదండి, కనికరా సంపూర్ణుడు. ఆమె చెప్పండి. అందుకని ఏం చేశాడు? చదవండి ఒకసారి 12వ వచనం నుంచి. మొరలేడగా ఆలకించి అతని రాజ్యంలోనికి మరలా రప్పించడం మొదలుపెట్టాడు. ఆమె చెప్పండి. మన దేవుడు మనం ఎప్పుడు మొర్రపెట్టిన వింటాడండి. అలా అని చెప్పి దేవుని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతకూడదు. వాక్యానుసారంగా మనం జీవించాలి. ప్రార్థన పూర్వక మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను, మనం చేసిన మనవులన్నిటినీ నా ప్రభువు ఆలకించబోతున్నాడు. ఆయన ఆలకించాలంటే శ్రమ వచ్చిన తర్వాత ఆయన వైపు తిరిగేవారిగా కాదండి. మనం బలహీనత వచ్చిన తర్వాత ఆయన వైపు తిరిగేవారిగా కాదండి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే, ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పుడు, చేతులు పని చేసేటప్పుడు, కాళ్ళు పని చేసేటప్పుడు, మాట పని చేసేటప్పుడు, కళ్ళు పని చేసేటప్పుడు నా దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలి. గట్టిగా ఆమె చెప్పండి. నా దేవుని కొరకు నేను నిలబడాలి. ఆమె చెప్పండి. నా దేవుని సువార్త నేను ప్రకటించాలి. ఆమె చెప్పండి. నా ఆశలు ఏంటో చెప్పనా? నేనేదో ప్రకటించాలి అన్నది కాదు. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దేవుని ప్రకటించే వారిగా మార్చబడాలి. ఇక్కడే కదండి, నేను ఎక్కడికి వెళ్ళిన ఇదే చెప్తా. మీరందరూ విని విడిచిపెట్టేవారిగా, వచ్చి విని వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. మీరు కూడా దేవుని పత్రికలుగా మార్చబడాలి. మీరు కూడా దేవుని సువార్తను ప్రకటించేవారిగా మార్చబడాలి. మీరు కూడా ప్రతిరోజు కూడా అనేకుల కొరకు దేవుని గురించి బోధించేవారిగా, ప్రకటించేవారిగా, దివారాత్రులు ప్రార్థించేవారిగా మీరు మార్చబడుదురుగాక. వెంటనే ఎవరికైనా బాగోలేదనుకోండి, అవతల వ్యక్తికి ఏమనిపించాలి తెలుసా? పలానా తల్లి దగ్గరికి వెళ్తే చాలండి, నాకు ప్రార్థన చేస్తారు, స్వస్థత వస్తుంది అన్న అట్టి మనస్సు కలిగిన వారిగా మనం మార్చబడాలండి. అలాంటి కృప పొందుకున్న వారిగా మీరు మార్చబడుదురుగాక. ఫలానా సహోదరికి ప్రార్థన చేస్తే చాలండి, నా ఒక సమస్య కొరకు ప్రార్థన చేస్తారు, వెంటనే నాకు జవాబు వస్తుంది అనే విధంగా మిమ్మల్ని గురించి సాక్ష్యం పలకాలి. ఆమె చెప్పండి. అలాంటి ప్రార్థన వీరులుగా మీరు మార్చబడుదురుగాక. శ్రమలో ఒక్కసారి మొర్రబెట్టి బతిమలాడుకునే వారిగా మనం కాదు. జీవించినంత కాలం, బ్రతికున్నంత కాలం, ఊపిరున్నంత కాలం, మాట మాట్లాడినంత కాలం, కన్నుతో చూసినంత కాలం, చేతితో ఒక ముద్ద తిన్నంత కాలం, కాళ్ళతో తిరిగినంత కాలం, చేతులతో పని చేసినంత కాలం నా దేవునికి నేను మొర్రబెట్టేవానిగానే మార్చబడతాను. అలాంటి వ్యక్తులుగా మనం మార్చబడగలిగితే మన దేవుడు మన మనములన్నింటిని విని అంగీకరించి కార్యములు జరిగించునుగాక. మరొక రాజును చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనం చదవండి. త్వరగా చదవండి, త్వరగా ముగించేస్తాను. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. గట్టిగా ఆమె చెప్పండి. విరిగిన మనస్సే. మనం కోడిని తీసుకొచ్చి ఆ గుమ్మం దగ్గర రక్తం ఒలికించడం కాదండి, లేదా మేకపోతుని తీసుకొచ్చి అక్కడ దాన్ని పీక కోసి రక్తం ఒలికించడం కాదండి. ఒకప్పుడు అలా చేసేవాళ్ళు. బలిపీఠం దగ్గరికి పశువును తీసుకువెళ్ళి, పిట్టలను తీసుకువెళ్ళి, పావురపు గువ్వలను తీసుకుని వెళ్ళి, మేకలను తీసుకుని వెళ్ళి, ఎడ్లను తీసుకుని వెళ్ళి వధించి వాటిని ఆ బలిపీఠం మీద కాల్చేవాళ్ళు. బలిని దేవుడు ఆ రోజులు అంగీకరించేవాడు. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారే మన కొరకు బలైపోయాడు, మన పాపం నిమిత్తం బలైపోయాడు. అందుకే మనం బలులు ఇవ్వవసలా, మన జెహోవా బలులు దేవుడిని కనిపించాలి. జెహోవా అంటే ఏంటి చెప్పండి? జెహోవా అంటే చెప్పండి. మన నోట్లో ఒకటి ఉంటుంది కదా, ఏంటిది అది చెప్పండి? జిహ్వ అంటే నాలుక. ఈ నాలుకతో ప్రతిరోజు దేవునికి బలులు అర్పించే వారిగా మార్చబడదాము కాక. ఒకసారి ఆలోచించండి, ఈ నాలుక బలులు అర్పించే నాలుకగా ఉందా?
అనేకులు గాయపరిచి నాలుకగా ఉంటుందా? ఉండాలి, కానీ ఉంటుందా? అది నేను అడుగుతున్నానండి. ఈ రోజున మన జీవితంలో ఈ రోజు నుంచి మన ఈ జిహ్వ దేవునికి బలులు అర్పించేదిగా మార్చబడును గాక. ఆ విధంగా మనం మార్చబడితేనంట మన దేవుడు మనల్ని చూసి మనం మనవి ఆయన సందులో చేసుకున్న ప్రతి దాన్ని ఆలకిస్తాడండి. ఈ రోజున అక్కడ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఇప్పుడు చూడండి, మనం కత్తి తీసుకుని వెళ్ళి ఎదుటి వ్యక్తిని పొడవక్కర్లా. ఈ రోజున ఒక మనిషిని చంపాలంటే కత్తితో పొడిచి చంపక్కర్లేదండి. దేంతో చంపొచ్చు? ఎంత బాగా చెప్తున్నారండి. నాలుగుతో ఎంతమంది చంపారు? ఒక్క నాలుగుతో ఎంతమందిని గాయపరచుంటామండి. కానీ మన ఈ నాలుకంట గాయపరచడానికి కాదండి, దేవుని స్తుతించడానికి, దేవునికి బలి అర్పించడానికి మన నాలుకను దేవుడు మార్చునుగాక. మన నాలుక ద్వారా మనం ఏ ప్రార్థన దేవుని సందులో చేసినా, ఏ స్తుతి అర్పించినా, ఏ రకమైనటువంటి విజ్ఞాపన చేసినా వెంటనే జవాబు పొందుకునే వారిగా మనము మార్చబడుదుము గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఆ మాటలు మన హృదయం అనే పలక మీద భద్రపరుచుకోవాలి. యోషియా మనవిని దేవుడు ఆలకించాడు. తర్వాత మనం గమనించుకుంటూ వెళ్తే అహాబు మనవిని దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. సొలొమోను మనవిని దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. దావీదు, రాజైన దావీదు మనవిని దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. ఇవన్నీ ఆలకించడానికి గల కారణం ఏంటి తెలుసా? వాళ్ళు తమ్మును తాము తగ్గించుకున్నారు. సొలొమోను మనవి ఆలకించడానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. వాళ్ళు విరిగి నలిగిన హృదయంతో వారు దేవునికి బలైపోవడం మొదలుపెట్టారు. ఇలా మార్చబడితేనంట దేవుడు మన నిశ్చయముగా ఆకాశమందున్న దేవుడు నీ మనవిని విని నీకు జవాబునివ్వబోతున్నాడు. అలా చెయ్యాలంటే చివరికి ఏం చేయాలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి ఒకసారి. యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట చూడండి. కొన్ని మాటలు నేను మీకు చూపించి ప్రార్థన చేస్తాను. మహాగణుడును మహోన్నతుడునైన పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఎక్కడెక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. పైన రాసింది ఏ మాట రాసింది? 15 ప్రారంభంలో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును. ఎన్ని పేర్లండి మన దేవునికి! మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అసలు ఆయన ఎక్కడున్నాడంటండి? ఆయన ఎక్కడున్నాడని రాస్తుందండి అక్కడ. మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను. నేను ఎక్కడికి వస్తానో తెలుసా? మహోన్నతమైన స్థలములో నివసించేవాడనే. కానీ ఆ మహోన్నతమైన స్థలమును కూడా నేను విడిచిపెట్టి ఎక్కడికి వస్తున్నా? ఎవ్వరు నా సన్నిధిలో వినయము కలిగి ఉంటారో చేయుటకును, ఎవ్వరు నలిగిన హృదయము కలిగి నలిగిన మనస్సుతో ఉంటారో వినయము గలవారి వద్దను దేన మనస్సు గాలివారి వద్దకు నేను దిగి వస్తున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజు మనలో ఈ రెండు ఉండాలండి, చాలు. ఈ రెండు ఉంటే చాలు, మన దేవుడు మనతో ఉన్నట్టే. గట్టిగా ఆమె చెప్పండి. వినయము, దేన మనస్సు. ఈ మాట వినగానే మీకు ఒక ఆలోచన రావాలి. ఏమండి, ఈ రెండుంటే చాలా అంటున్నారు కదా, ఏ కొట్లో దొరుకుతాయి? మా ఊళ్ళో ఉన్న చిల్లర కొట్లో దొరుకుతుందా, లేకపోతే సూపర్ బజార్లో దొరుకుతుందా, ఇక్కడ దొరుకుతుందా, రాజమండ్రిలో దొరుకుతుందా అనే ఆలోచన రావచ్చు మీకు. వెంటనే మనకు రావాల్సిన ఆలోచన ఏంటి తెలుసా? మనలో వినయము, దేన మనస్సు, ఈ రెండు ఉంటే చాలండి. దీని గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. కానీ వినయం అంటే మనిషి ముందు చూపించే వినయం కాదండి. మనిషి లేనప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడనే వినయము మనలో ఉండాలి. యోసేపు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఆ ఉన్నటువంటి ఫరో సంస్థానం అంతటిని అప్పగించాడు. ఏం అప్పగించలా చెప్పండి, తప్పులేదు. తన భార్యను అప్పగించలా. కానీ యోసేపు అన్నీ అప్పగించినప్పటికీ, అన్నిటి మీద అధికారిగా ఉన్నప్పటికీ, తన ఫరో భార్య తనను ప్రేరేపించడానికి పిలుస్తున్నప్పుడు పరిస్థితుల్లో కూడా ఏమన్నాడు తెలుసా? నా దేవుడు నాతో ఉన్నాడు అన్నాడు. ఆమె చెప్పండి. అలా అన్నాడంటే దానికి కారణం తెలుసా? మనుషుల ముందు వినయం చూపించడం కాదు, మనుషులు లేనప్పుడు ఒక రకంగా ఉండడం కాదు. ఏ పరిస్థితులు ఎప్పుడున్నా సరే నా దేవుడు నన్ను చూస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు. ఆమె చెప్పండి.
ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారండి. అహరోను మిరియాము మోషే భార్య గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే దేవుడు ఏమన్నా తెలుసా, నా సేవకుడి గురించి మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు, నా 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 స్నేహితుడి గురించి మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నాడు, అసలు మీరు అతను ఎవరో తెలుసా, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడు చెప్తున్నాడండి. అంటే మనుషుల ముందు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా మోషే లేడు, మనుషుల ముందు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా యోసేపు లేడు. ఆ విధంగా లేరు కనుక దేవుడు వారిని హెచ్చించడం ప్రారంభించాడు. మోషే నత్తివాడనన్నాడు, నా వల్ల కాదు అన్నాడు. అయినా సరే ప్రజలను, లక్షలాది మంది ప్రజలకు నాయకుడిగా నిలబెట్టాడండి. వారి ముందు నడిచే వ్యక్తిగా నిలబెట్టాడు. దానికి కారణం ఏంటి తెలుసా, వినయం. దానికి కారణం ఏంటో తెలుసా, విధేయత. ఈ రోజున మనము ఒక కుటుంబాన్ని నడిపించడానికి అల్లాడిపోతుంటాం. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలని పెంచడానికి నానా కష్టాలు పడుతుంటాం. వీడు మాట వింటలేదండి, పిల్ల మాట వింటలేదండి, ఎన్నోసార్లు అంటుంటాం. కానీ ఒక్క కుటుంబాన్ని మనం మాటలను విని సరి చేసుకోవడానికి ఇంత కష్టపడుతున్నామే. నత్తివాడు ఎర్ర సముద్రం పాయలు చేయాలంటే ఆ సముద్రం వైపు చెయ్యి చాపి మాట్లాడడానికి ఎంతసేపు పట్టుంటుందో. నత్తివాళ్ళ గురించి మనకు తెలుసు కదండి. ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడడానికి ముందు ఎంతసేపు ఆ మాటను పలకడానికి ప్రయత్నిస్తారు మనకు తెలియదా? ఆ ఒక్క మాటను పలకడం ఎంత కష్టపడతారండి. అంటాడు మోషే, అయ్యా నత్తివాడిని అయ్యా, నా వల్ల కాదు, నేను నడిపించలేనంటే నీవు నత్తివాడివైనా పర్వాలా, నీలో వినయాన్ని నేను చూశాను. ఆమెను చెప్పండి. ఈ రోజున మీరు ఇక్కడ ఉన్నవారు నాకు ప్రార్థన చేయడం రాదండి అనుకుంటున్నా పర్వాలా, మీ వినయాన్ని చూసి మీకు కార్యాన్ని దేవుడు చేస్తాడు. మీ విధేయతను బట్టి దేవుడు మీకు కార్యాన్ని చేస్తాడు. మీ దేన మనస్సును బట్టి ప్రభు మీ కుటుంబంలో కార్యాలు జరిగించబోతున్నాడు. ఎంతమంది రాజులండి ఈరోజు చరిత్ర వింటా వచ్చాం కదా. ఆ రాజులు మనమని ఆలకించాడు అంటే వారిలో ఉన్న విధేయతను చూశాడు, తగ్గింపు మనసును చూశాడు, మెత్తని హృదయాన్ని చూశాడు, వారిలో ఉన్న లక్షణాలను దేవుడు చూశాడు, అందుకే కార్యాన్ని చేశాడు. ఈ రోజున మన జీవితంలో కూడా ప్రభు అట్టి కార్యాలు జరిగించి మన మనవులన్నీ అంగీకరించును గాక. అదే యెషయా గ్రంథం 66:2 వచనంలో చూడండి త్వరగా. 66:2 యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. నా వలన కలిగినవని సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై ఉంటాడో, వణుకుచుండును, వానినే నేను దృష్టి ఉంచుతాను. గట్టిగా ఆమె చెప్పండి. ఎలా ఉండాలంటే మనం దీనులై ఉండాలండి. ఎలా ఉండాలంటే మనం దేన మనస్సు కలిగి ఉండాలండి. ఎలా ఉండాలి మనం? వినయము కలిగి ఉండాలి. ఇలా మనం కలిగి ఉంటే దేవుని దృష్టి మన మీద నిలుస్తుంది. దేవుని కన్ను దృష్టి మన మీద నిలుస్తుంది. ఆయన దృష్టి మన మీద, మన కుటుంబాల మీద నిలుచునుగాక. ఈ లక్షణాలన్నీ మనలో దేవుడు ఉంచునుగాక. ఈ లక్షణాలన్నీ మనం జీవించగలిగే కృప దేవుడు మనకు దయచేయనుగాక. చివరికి ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. అక్కడ ఒక చిన్న చరిత్ర చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం త్వరగా చూడండి. 23 వచ్చిన అనుకుంటా, 23. అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఎన్ని తలాంతులండి? 10,000 తలాంతులండి. విన్నారు ఈ మాట? ఈ మాట మీకు అర్థమయ్యేలా కొంచెం చెప్తాను. దీనత్వం అనేది ఎలా ఉండాలో ఒక్క మాట మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వచ్చిన 23 మరలా చదవండమ్మా. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగోరిన ఒక రాజును పోలి ఉంది. గట్టిగా ఆమె చెప్పండి. ఒక రాజు దాసుల యొద్ద లెక్క చూసుకున్నట్లుగా పరలోక రాజ్యం ఉంటుంది. ఆ పరలోక రాజ్యంలో లెక్క చూడడం మొదలు పెట్టాడు. సరే కదా, అప్పున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారని చెప్పి అందరిని పిలుచుకొస్తే ఒక వ్యక్తి వచ్చాడండి. ఎన్ని తలాంతులు అప్పున్నాడంట? 10,000 తలాంతులు అప్పున్నాడండి. 10,000 తలాంతులు అప్పున్నాడు. తలాంతు ఎంత రాసిందో తెలుసా అక్కడ? 3,600. 10,000 ఇంటూ 3,600 కొట్టండి, మీకు లెక్క వచ్చేస్తుంది. ఇంచుమించు ఎన్ని లక్షలు అప్పున్నాడు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో లక్షలంటే మనం పెద్దగా లెక్క చేయకపోవచ్చు, కానీ ఒకప్పుడు నా చిన్నప్పుడు పావలా కూడా లెక్కే కదండి. అలాంటిది ఆ రోజులు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఉపమానం రోజుల్లో ఇన్ని లక్షలంటే అతను ఎంత ఖర్చు చేసి ఉంటాడు, ఎంత అప్పు తీసుకుని ఉంటాడు, ఎలా ఖర్చు పెట్టి ఉంటాడు.
సరే ఇదంతా జరిగింది కదా, తను ఇన్ని వేల తలాంతులు అప్పున్నా సరే అప్పున్నవాడిని తీసుకురండిరా అన్నారండి. అప్పున్న వ్యక్తిని తీసుకొచ్చారు. తీసుకురాగానే నా అప్పు కట్టు అన్నాడండి. కట్టు అనగానే, ఇక నేను బైబిల్లో ఉన్న చరిత్ర చెప్తున్నా మీకు. అప్పు కట్టు అనగానే ఇతను ఏమన్నా తెలుసా, కనికరపడయ్యా నా మీద, జాలి చూపించయ్యా నా మీద, కొంచెం అవకాశం ఇవ్వయ్యా నా మీద అని బతిలాడుకున్నాడండి. ఎన్ని వేల తలాంతులు అప్పున్న వ్యక్తి ఇతను. ఇప్పుడు కడతాను, రేపు కడతాను ఇదేం చెప్పకుండా కొంచెం నాకు అవకాశం ఇవ్వయ్యా, నన్ను ఏదో రకంగా నన్ను బతకనివ్వయ్యా, నేను ఏదో రకంగా కడతాను అని బతిలాడుకున్నాడు. సరే అని చెప్పి రాజు ఒప్పుకొని ఏం చేశాడు, కొంచెం ముందుకు వెళ్ళి చదవండి ఆ మాట. రాజు అతని మీద కనికరపడి విడిచిపెట్టి, విన్నారు ఈ మాట, 10,000 తలాంతుల అప్పు ఒక్కరోజే క్షమించేశాడండి. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? ఒక వ్యక్తి దగ్గర కనికరం పొందుకున్నాడు కదా, దీనత్వం కలిగి జీవించాలి కదా. 10,000 తలాంతులు అంటే ఇంచుమించు లక్షలు. అంత డబ్బుని అతను ఒక్కరోజే క్షమించి తీసేశాడు కదా. తర్వాత ఇతను ఏం చేశాడు తెలుసా, తనకు 100 ధ్యానారములు అప్పున్న వ్యక్తిని చొక్కా పట్టుకుని నిలదీశారే, నా 100 ధ్యానారాలు ఇస్తావో ఇవ్వవా? అసలు వాస్తవానికి ఇతని అప్పు ఎంత? 10,000 తలాంతులు. రాజు ఒక్క పూట ఏం చేశాడండి, క్షమించి విడిచిపెట్టేశాడు కదా. ఇతని దగ్గర ఒక అతను అప్పు ఉన్నాడు. ఇతనికి ఎన్ని ధ్యానారాలంట? ధ్యానారం ఎంత రాసి ఉంది? ₹1 ₹100 ఎంత అండి? 100 రూపాయలు ₹50. 10,000 తలాంతులు ఎక్కువ, ₹50 ఎక్కువ. అతను క్షమించి వదిలిపెట్టాడు కదా. ఇతను ఏమంటాడు తెలుసా, అయ్యా నన్ను కొంచెం నాకు గడువు ఇవ్వు, నీ డబ్బులు ఇచ్చేస్తాను, కొంచెం నాకు అవకాశం అని బతిలాడుకుంటే మాట వినకుండా ఇతను ఏం చేశాడు తెలుసా, చెరసాలలో వేయించాడండి. ఎంత అప్పు ఉన్నందుకు? ₹50 అప్పు ఉన్నందుకు చెరసాలలో వేయించాడండి. ఈ విషయం వెంటనే తన యజమానికి తెలిసింది. అతను తీసుకుని వచ్చి, నా అప్పు కట్టేంత వరకు నువ్వు చెరసాలలో ఉండని చెప్పి పంపించాడండి. ఈ రోజున కనికరపడాలి, మనం దీనత్వం కలిగి జీవించాలి. ఒకరు కనికరం చూపించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రతిరోజు కూడా దేవునిలో మనం అంటు కట్టబడే వ్యక్తులుగా మార్చబడాలి. ఆత్మీయంగా మనం ఎదుగుతున్న వారిగా జీవించేటట్లుగా ప్రభు మనకి కనికరం చూపించును కాక. ఈ చరిత్ర మనం నేర్చుకున్న మాట తెలుసా, దీనత్వం కలిగిన మనమంట ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలి? ఆ కనికరం మనలో ఉంటే చాలు, మన ప్రార్థన దేవుడు వింటాడు. కనికరం లేకుండా ఇక్కడ మనం ఎంత ఏడ్చినా ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడు వినడండి. ఖచ్చితం, ఇది వాస్తవం. మనం కనికరపడేవారు ధన్యులు. ఈ రోజున అట్టి కనికరాన్ని మనము పొందుకొని జీవించే వారిగా మార్చబడదుము కాక. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి, చదవద్దులే కానీ చివరిగా మరొక మాట మీకు చూపిస్తాను. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, దీనులకు కృపని దేవుడు అనుగ్రహిస్తాడని. చివరిగా ఒక మాట, యోహాను సువార్త ఒక మాట చదవండి, 15వ అధ్యాయం 7వ వచనం చదివి బైబిల్ మూసేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఆ మాట చదివినాక బైబిల్ మూసేయండి. నిలిచి ఉన్న ఎడల, చివరిగా మీరు దేవుని సందులో మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేర్చబడాలంటే మీరు ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన మాటలు మీలో అలా నిలిచి ఉంటే చాలండి. మీకు ఏది అడుగుతారో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున ఈ మధ్యాహ్నం ఎంతవరకు భారమైన కష్టమైన కడుపు మార్చుకుని ఇక్కడ కూర్చున్నారు చూసారా, ఈ ప్రయాసం దేవుడు విడిచిపెట్టడు. ఇక్కడ మీరు కన్నీరు గార్చారు చూసారా, ఆ కన్నీటిని దేవుడు విడిచిపెట్టడు. ఇక్కడ మీరు ప్రార్థన చేశారు చూసారా, ఆ ప్రార్థన దేవుడు విడిచిపెట్టడు. మూలవాక్యం మనం ఏం చదివాం? నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అన్నాడా? చివరిలో ఏమన్నాడు ఇక్కడ? మీకేది ఇష్టమో అడగండి. ఈ రోజున ఈ 2 వాగ్దానాలు మీ జీవితాలు నెరవేర్చబడును గాక. మీరు ప్రతిరోజు కూడా యోషే వలె ప్రార్థిస్తారో, అహాబు వలె ఒకవేళ గోనెపట్ట కట్టుకొని అంగలారుస్తారో, సొలొమోను వలె ప్రార్థిస్తారో, దావీదు వలె ప్రార్థిస్తారో, లేక దేవుని సందులో మీరు అంగలార్చి మనష్య వలె వేడుకుంటారో, శ్రమ వచ్చి నాకు వేడుకునే వారిగా మనం ఉండకూడదండి. ప్రతిరోజు మనం వేడుకోగలిగితే మన మనవులన్నిటిని దేవుడు ఆలకించబోతున్నాడు. ఈ మనవులన్నీ ఆలకించాలంటే మనలో దీనత్వం ఉండాలి, మనలో తగ్గింపు ఉండాలి, మనలో దేవుని సందులోని వినయం మనం కలిగి ఉండాలి. ఈ 3 మనం కలిగి ఉంటే చాలు,
కనికరం కూడా మనం కలిగి ఉంటే దేవుడు మన ఎడల కటాక్షించి కార్యాలు జరిగించునుగాక. చివరిగా ఆయన అంటున్నాడు, మీరు ఏది అడుగుతారో అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తా. ఎప్పుడు అనుగ్రహిస్తాడో తెలుసా? ఆయన యందు మనమును, మనలో ఆయన మాటలు ఏముండాలంట? నిలిచి ఉంటే చాలు, దేవుడి కార్యాలన్నీ మన ఎడల జరిగించునుగాక. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఈ రోజు నుంచి వినయం కలిగిన వారిగా, దీన మనస్సు కలిగిన వారిగా, కనికరము కలిగిన వారిగా, దేవుని సందులో మెత్తని హృదయం కలిగిన వారిగా, దేవుని సందులో తగ్గింపు కలిగిన వారిగా ఇవన్నీ మీరు కలిగి ఉంటే, ఆయనను వెదికే వారిగా మీరుంటే మీ కార్యములన్నీ సఫలపరచబడునుగాక. మీ ప్రార్థనలన్నీ దేవుడికి జవాబు అనుగ్రహించునుగాక. ఇంతసేపు ఓపికగా విన్నారు కదా, ఒక్క క్షణం ఈ సమయంలో మోకరించండి, దేవుని సందులో ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడడం మొదలు పెట్టండి, దేవునితో మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. అయ్యా, దీన మనసు నాకు దయచేయండి, వినయం నాకు దయచేయండి, పశ్చాత్తాపం నాకు దయచేయండి, తగ్గింపు నాకు దయచేయండి, నీలో అంటు కట్టబడగలిగిన భాగ్యం నాకు దయచేయండి అంటే ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా కార్యాన్ని చేయండి, దేవా కార్యాన్ని చేయండి, దేవా కార్యాన్ని చేయండి, ప్రభువా సహాయం చేయండి అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. యెహోవా బలులు దేవునికి అర్పిస్తున్నావా? దేవుని సందులో నీవు చేయు మనమని నేను అంగీకరించున్నాను. ఆహాబును బట్టి యెహోవా అంటున్నాడు కదా, నీవు చేయు మనం నేను అంగీకరించానని. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నా వైపు తిరిగి తమ చెడు మార్గములను విడిచి నన్ను వేడుకుంటే వారి ప్రార్థన నేను వింటాను కదా, వారి దేశానికే స్వస్థత ఇస్తాను కదా. ఎన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనష్షే మనవిని విన్న దేవుడు, దావీదు మనవిని విన్న దేవుడు. ఈ రోజున మన మనవిని, మన ప్రార్థనను విని మన కన్నీరుని చూసి జవాబు ఇవ్వాలంటే దేన మనస్సు కలిగి మనం ఉండాలి, వినయము కలిగి మనం ఉండాలి, కనికరము కలిగి మనం ఉండాలి. దేవుని సందులో ఆయన మాటలు మనలో నిలిచి ఉండేటట్లుగా మనం ఉండాలి. అలా ఉంటే దేవుడు మన పట్ల కార్యాన్ని చేయబోతున్నాడు. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా పట్ల కార్యాన్ని చేయవా. ఈ ఉపవాస ప్రార్థనలో ఎంతవరకు కూడా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన మేము స్తుతిస్తున్నాం. అయ్యా, మా జీవితాల్లో ఈ మాటలను స్థిరపరచండి, ఈ మాటలను ఫలింపచేయండి, ఈ మాటలను అభివృద్ధి పరచండి. మా ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి, యెహోవా బలులు మేము అర్పించడానికి మా జీవితంలో ఒక గొప్ప కార్యాలను జరిగించండి ప్రభువా అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఇంతవరకు కూడా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నీ రెక్కలను భద్రపరిచి ఈ ప్రాంతాన్ని, ఇక్కడున్న ప్రజలను, మమ్మలను మీరు ప్రేమించి ఈ విధంగా ఉపవాస ప్రార్థన మేము చేసుకోవడానికి కృప చూపించారు. ఈ ఉపవాస ప్రార్థన విత్తనాలు ఇక్కడ మేము చల్లుతున్నామయ్యా. ఇవి ఫలించి ఒక పోక త్రిబా షబరక తురిలిరిబా రంగరిలిరిమా విషందల రమక తురల రమ రబ రక తురిలిరిబా షబరక రక రిబా షరల రమక తుర ఇమా హందరల రమ షందల రమక శిబ రబరల రక తుర ఓ రిక బాబా బాబా రక తురికిరిబా షబరబల. ఈ విత్తనాలు ఫలభరితంగా మార్చబడబోతున్నాయి. రిబా కత్తిరి రిబా షందల రిమ కతురల రబా షబరబల కత్తరల రమ కత్తర కదిరి రిబా షబరబల కతుర. నీ కన్నీరు నేను చూశాను. రబా షిక్కరి రిబా తురల రమ కత రభాష. నీ ప్రార్థన వినబడినది. రిబా తిరిని నీ రిబా కతురల రబా షబర. నీ కుటుంబాన్ని నేను హెచ్చరించబోతున్నాను. రిబా తురి రమ కత్తిరి క్రిక్రిబల రమ షందల రమ కతుర. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు, 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 వందనాలు నాయన. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించినందుకు నీకు వందనాలు. ఈ బిడ్డల్ని మీరు ప్రేమించినందుకు నీకు వందనాలు. ఈ విధంగా నాయన ఈ ఉపవాస ప్రార్థనలు ఇంతవరకు కూడా గోజాడిన ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. ఈ ప్రాంతం కొరకు, ప్రజల కొరకు, చుట్టుపక్కల ఉన్న నివాసాల కొరకు, బలహీనతలు ఉన్న వారి కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు ఎంతవరకు కూడా నాయన నీ బిడ్డలు ఐక్యపడి చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి నాయన. ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబును దయచేయండి. ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించండి. మేలు చేసి మీరు మహిమను పొందమని స్తుతి చెల్లిస్తూ ఈ నెలంతటికీ కావాల్సిన దీవెన దయచేయండి. మరలా మేము ఆదివారం కూడుకునే సమయానికి ఎంతవరకు కూడా ప్రతి దినము కూడా నీ కృప తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన ఇక్కడ పాలుబొంపులు పొందిన ప్రతి ఒక్క కుటుంబాలను దీవించండి, బిడ్డలను దీవించండి, వారి చేతి పనులను దీవించండి, వారి కష్టార్జితను ఆశీర్వదించండి, కలిగిన సమస్యని దీవించండి ప్రభు. ఈ పరిచర్య కొరకు సహకరిస్తున్న
అయ్యా ఇదిగో ఈ పరిచర్య కొరకు నాయన కష్టపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలను వారి కుటుంబాలు కూడా ఆశీర్వదించండి. దీవెన దయచేసి మేలు చేసి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఉపవాస ప్రార్థన ఈ ప్రాంతానికి దీవెనకరంగా మీరు మార్చమని అటు కార్యాలు చేసినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన ఈ విధంగా ఉపవాస ప్రార్థనలో పాల్పొంపులు పొందిన ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.